I am Dr. Anjaya, Professor of History, Usmania University. From Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ జపాన్ BHIE 142 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 4, అదేంటంటే మేజీ పొలిటికల్ ఆర్డర్. మేజీ పొలిటికల్ ఆర్డర్ దాని మీద ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. మేజీ పొలిటికల్ ఆర్డర్ అంటే మేజీ రెస్టరేషన్ తర్వాత ఫర్ ది క్రియేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్కు ఎట్లాంటి పొలిటికల్ ఆర్గనైజేషన్ను వాళ్ళు చూజ్ చేసుకున్నారు అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఎలాంటి పొలిటికల్ సిస్టాన్ని వాళ్ళు చూజ్ చేసుకున్నారు రెస్టరేషన్ తర్వాత, మేజీ పునరుద్ధరణ, మేజీ రాజరికం పునరుద్ధరణ తర్వాత 1868లో పునరుద్ధరణ జరిగింది. పునరుద్ధరణ తర్వాత వాళ్ళు ఎలాంటి కాన్స్టిట్యూషన్ను ఏర్పాటు చేసుకున్నారు, ఆ కాన్స్టిట్యూషన్ చేసుకోవటానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, ఆ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఏమి రివోల్ట్స్ జరిగినాయి, మరి ఎలా కాన్స్టిట్యూషన్ ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, మరి కాన్స్టిట్యూషన్ మరి అల్టిమేట్గా ఏంటి, ఎలాంటి కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నారు అనేటువంటి అంశం మీద మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. మేజీ పునరుద్ధరణ 1868 తర్వాత మేజీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే రెస్టరేషన్ ఆఫ్ మోనార్కీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంపీరియల్ మోనార్కీ తర్వాత, అంటే అంతకుముందు ఫ్యూడల్ టోకుగవా షోగునేట్ అనే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఎవరెవరు సమురాయ్ వర్గము, డైమో వర్గము, మరి ఇంకా ఇది రిచ్ పీజెంట్స్ వర్గము, బూర్జువాయిస్, మర్చెంట్స్, రూరల్ పీజెంట్స్, రిచ్ పీజెంట్స్ అందరూ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కలిసి ఆ యొక్క ఫ్యూడల్ ప్రభుత్వాన్ని, టోకుగవా షోగునేట్ ప్రభుత్వాన్ని రిమూవ్ చేసి చక్రవర్తి యొక్క పవర్ను, చక్రవర్తిని పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరించిన తర్వాత మరి ఎలాంటి పవర్స్ చక్రవర్తికి ఉండాలి, మరి ప్రజలకి ఎలాంటి ఉండాలి, ఎలాంటి స్టేటు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని పెద్ద డిబేట్స్, డిస్కషన్స్ జరిగినాయి. ఎవరి మధ్యలో మేజీ పునరుద్ధరణ చేసిన వాళ్ళ యొక్క అలిగార్కి అంటే కొంతమంది పెద్ద మనుషులు ఎవరైతే మేజీ పునరుద్ధరణకి పాటుపడ్డారో, మేజీ రాజరిక పునరుద్ధరణకి పాటుపడ్డారో వాళ్ళ మధ్యలో పెద్ద డిబేట్స్, డిస్కషన్ జరిగినాయి. దాన్ని పెద్ద మనుషులు అంటారు. పెద్ద మనుషులు అలిగార్కి వాళ్ళ మధ్యలో డిబేట్స్, డిస్కషన్ జరిగిన తర్వాత కొన్ని నిర్ణయాలకు వచ్చారు. ఆ నిర్ణయాల్లో ముఖ్యమైనది ఏంటంటే నో ప్రివిలేజెస్ టు ఎనీవన్. అంటే అంతకుముందు ప్రివిలేజెస్ సెక్షన్ ఉండే ఒకటి, ఏది సమురాయ్ సెక్షన్ లేదా డైమో సెక్షన్, వీళ్ళ సెక్షన్కు ప్రివిలేజ్ ల్యాండ్స్ ఉండేవి, మరి ప్రివిలేజెస్ ఉండేవి, వాళ్ళు పెన్షన్స్ కూడా తీసుకునే వాళ్ళు. సో ఇట్లాంటి ప్రివిలేజెస్ అన్నీ కూడా నో టు ప్రివిలేజెస్ అన్ని అబాలిష్ చేశారు. వాళ్ళకున్న ప్రివిలేజెస్ అని ఏది మేజీ రాజరికాన్ని పునరుద్ధరించినటువంటి అలిగార్కి ప్లస్ మేజీ రాజు హెడ్గా ఉన్నటువంటి అలిగార్కి మరి రాజు హెడ్ కలిసి ఒక ఎడిక్ట్ చేసి శాసనం ద్వారా వాళ్ళ ప్రివిలేజెస్ అని పోగొట్టారు. ఎవరు? ఈ సమురాయ్ వర్గానికి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రివిలేజెస్. వాళ్ళకి ఏంటంటే ప్రివిలేజెస్, వాళ్ళే వెపన్స్ ధరించాలి, వాళ్ళకి ల్యాండ్స్ ఉండాలి,
వాళ్ళకి పెన్షన్స్ ఉండాలి, ఇవన్నీ ప్రివిలేజెస్ వాళ్ళకు ఉంది. అంటే ఇప్పుడు అన్ని ప్రివిలేజెస్ తీసేశారు. అది ఫస్ట్ యాక్ట్. అది ఆ తర్వాత సెకండ్ రీఫార్మ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ టువర్డ్స్ కాన్స్టిట్యూషన్ ఎలాంటి కాన్స్టిట్యూషన్ అంటే మొట్టమొదట ప్రివిలేజెస్ ఉన్నటువంటి ప్రివిలేజెస్ అన్ని ఫ్యూడల్ ప్రివిలేజెస్ అన్ని తొలగించారు. ఒక్కటి కాన్స్టిట్యూషన్ ప్రిపరేషన్లో చక్రవర్తి ఉంటాడు, అలిగారికి పెద్ద మనుషులు ఉంటారు. వాటిల్లో మొట్టమొదటి ఏంటంటే శాసనం, రాజశాసనం ద్వారా ప్రివిలేజెస్ తీసేశారు. అంటే ప్రివిలేజెస్ అంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఒక ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క స్పెషల్ అధికారాలన్నింటినీ, స్పెషల్ ఎంజాయ్మెంట్స్ చేసేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆ ప్రివిలేజెస్ అన్నింటినీ తీసేయడం జరిగింది. అది మొట్టమొదటి యాక్ట్, రాజరిక పునరుద్ధరణ. రెండవది ఏంటంటే ఏ క్రియేషన్ ఆఫ్ నేషనల్ ఆర్మీ, నిర్బంధ సైనిక విద్య, నేషనల్ ఆర్మీ. ఎందుకంటే ఈ యొక్క జపాన్ దేశము ఇది బలహీనం అవుతూ ఈ యొక్క ఫారిన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఆర్మీ దాటికి వాళ్ళ యొక్క సందులను దాటికి తట్టుకోలేక వాళ్ళ యొక్క సందులను ఫారిన్ థ్రెట్ వల్ల వాళ్ళ యొక్క సందులను, వాళ్ళ జపాన్ మీద మోపబడిన సందులను, అవమానకరమైన సందులను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా జపాన్ యొక్క పోర్ట్స్, సీ పోర్ట్స్, ఓడరేవులన్నీ కొన్నింటి తెరవాల్సి వచ్చింది. వాళ్ళకు స్పెషల్ రాయితీలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. అది ఫారిన్ ఇన్కర్షన్ అంటే వాళ్ళు చొరబాటుదారులు. అంటే ఇలాంటి యొక్క ఫారిన్ థ్రెట్ ఉండటం వల్ల ఏమనుకున్నారంటే వాళ్ళు, జపాన్ వాళ్ళు ఒక బలమైనటువంటి సైనిక శక్తి ఉంటే కానీ వాళ్ళను ఆ యొక్క అవమానకరమైన సందుల నుంచి బయటపడలేదు అని చెప్పి ఒక నిర్బంధ సైనిక విద్య విధించారు. ఏంటి ఆ నిర్బంధ సైనిక విద్య అంటే ప్రతి ఒక్క పౌరుడు, అడల్ట్, యుక్త వయస్సు ఉన్నటువంటి వాడు ప్రతి 3 సంవత్సరాలు నిర్బంధ సైనిక విద్య నేర్చుకోవాలి, శిక్షణ. ఆ తర్వాత 3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత 4 సంవత్సరాలు రూరల్ ఏరియాలో రిజర్వ్డ్ ఫోర్స్గా ఉండాలి. మొత్తం మీద 7 సంవత్సరాలు, మొదట 3 సంవత్సరాలు, ఆ తర్వాత 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు నిర్బంధ సైనిక విద్య అందరికి కూడా ఇంపోజ్ చేశారు జపాన్ కంట్రీ. ఎందుకంటే సైనిక శక్తి ఉంటే కానీ, మరి రష్యా సైనిక శక్తితోటి ఫ్రాన్స్ను ఓడించి మరి రష్యా ఒక జాతీయ రాజ్యంగా మరి రష్యా మోడల్ ఆఫ్ సైనిక శక్తిని మరి ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే జర్మనీ రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పడింది జపాన్ మీద. దాంతో జపాన్ నిర్బంధ సైనిక విద్య విధించి అందరూ యుక్త వయస్కులు ఉన్నటువంటి పౌరులందరూ కూడా 3 సంవత్సరాలు నిర్బంధంగా సైనిక శిక్షణ, ఆ తర్వాత 4 సంవత్సరాలు రిజర్వ్డ్ ఫోర్స్గా సైనికంగా ఉండి డిఫెన్స్, జపాన్ మీద విదేశీయ కంట్రీస్ విధించేటువంటి యొక్క అవహేళన సందులను కానీ తట్టుకొని విదేశీయుల యొక్క ఆర్మీ దాటికి సరిపోలేనటువంటి ఆర్మీని తయారు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిర్బంధ సైనిక విద్యను పౌరులందరి మీద, యుక్త వయస్కులైనటువంటి పౌరులందరి మీద 3 సంవత్సరాలు ఒక ట్రైనింగ్, 4 సంవత్సరాలు రిజర్వ్డ్ ఫోర్స్గా, 7 సంవత్సరాలు నిర్బంధ సైనిక విద్య విధించి జపాన్ బాగా సైనిక శక్తివంతమైన సైనిక శక్తి కలిగినటువంటి దేశంగా రూపొందించడం జరిగింది. అది ట్రాన్స్ఫర్మేషన్, జపాన్ టు మోడర్న్ స్టేట్స్, మేజీ
మోడర్న్ స్టేట్స్ కావాలంటే సైనిక విద్య, సైన్యం, బలమైన సైన్యం ఉంటేనే కానీ విదేశీయుల యొక్క దాడికి తట్టుకుంటుంది, దాని దేశాన్ని రక్షించుకుంటుంది అని చెప్పి నిర్బంధ సైనిక విద్య అనేది రెండవది. ప్రివిలేజెస్ పోయినాయి. ఇది ఫ్యూడల్ లార్డ్స్కి ఉన్నటువంటి సమురాయికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ అబాలిష్ చేసేది కాకుండా నిర్బంధ సైనిక విద్య అనేది రెండవ ఫ్యాక్టర్. ఇంకా మూడవది ఏంటంటే ల్యాండ్ మీద. మూడవది ఏంటి, మొత్తం దేశాన్ని, జపాన్ దేశాన్ని ఏం చేశాడంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని వచ్చింది, పరిపాలన సంస్కరణ. మొత్తం దేశాన్ని ఇది ఫ్రాన్స్ మోడల్లో ప్రిఫెక్ట్స్గా అంటే డిస్ట్రిక్ట్స్గా విభజించడం. అంటే ఫ్రాన్స్ మోడల్లో డిస్ట్రిక్ట్స్గా విభజించారు. డిస్ట్రిక్ట్స్ మీద విభజించి ఈ డిస్ట్రిక్ట్స్లలో రిజర్వ్డ్ ఫోర్సులు పెట్టడం. మొత్తం జపాన్ 6-7 డిస్ట్రిక్ట్స్లుగా విభజించి ఈ రిజర్వ్ సైనిక దళాలను పెట్టారు. 4-7 రిజర్వ్ సైనిక దళాలు. ఆ విధంగా జపాన్ పెద్ద సైనిక దేశంగా రూపొందించడం. జపాన్ యొక్క ఈ యొక్క జపాన్ ప్రిఫెక్ట్స్గా డిస్ట్రిక్ట్స్గా విభజించి డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క సైనిక శక్తిని, రిజర్వ్ సైనిక ఫోర్సులు పెట్టి అక్కడ జరిగేటువంటి రెబల్స్ను అణిచివేయడానికి వీలుగా, మరి దేశ రక్షణ కోసం వీలుగా రిజర్వ్ ఫోర్సులు 7 డిస్ట్రిక్ట్లుగా విభజించి 7 ప్రిఫెక్ట్లలో మొత్తం సైన్యాన్ని, రిజర్వ్ సైన్యాన్ని ఉంచడం. స్టాండింగ్ సైన్యం ట్రైనింగ్ చేసుకొని స్టాండింగ్ సైన్యం, తర్వాత రిజర్వ్ సైన్యం, ఇట్లా బలమైన సైనిక శక్తిగా రూపొందించుకున్నారు. ఈ మేజీ పునరుద్ధరణ తర్వాత మేజీ చక్రవర్తులు ప్లస్ చక్రవర్తితోటి మరి పార్టిసిపేట్ అయినటువంటి చక్రవర్తి పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళు, మరి చక్రవర్తి రాజరికాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఈ బలమైన జపాన్ దేశంలో ఆవిర్భవించాలన్నటువంటి అలిగారికి పెద్దలందరూ కలిసి ఈ యొక్క సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ, సెంట్రలైజ్డ్ మొత్తం పరిపాలన అంతా కేంద్రీకృతం, ఒక దగ్గర కేంద్రీకరించడం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ప్రిఫెక్ట్, మొత్తం జపాన్ దేశాన్ని ప్రిఫెక్ట్స్గా డిస్ట్రిక్ట్ పరిపాలన కూడా మరి చేయటం, పరిపాలన అలా సెంట్రలైజ్, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా బ్యూరోక్రటైజ్, అలా అధికారాలను విభజిస్తూ మరి విభజన తోటి సెంట్రలైజ్డ్, కేంద్రం సెంట్రలైజ్డ్ పవర్ ఉంటుంది. అన్నిటి కేంద్రీకరణ తన ఆధీనంలో చక్రవర్తి, మరి అలీగారికి తన ఆధీనంలో పెట్టుకుంటుంది. మరి మిగతా పరిపాలన అంతా డిజింటిగ్రేట్ చేస్తూ డిస్ట్రిక్ట్స్ ప్రిఫెక్ట్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా బ్యూరోక్రసీని, బలమైన బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీలో ఏంటి అంటే ఎవరు ఉంటారంటే, ఈ బ్యూరోక్రసీలో ఎవరు ఉంటారు, ఈ యొక్క సమురాయ్ కానీ, అంతకుముందు సమురాయ్కి మరి వాళ్లకు ఓన్లీ ఆయుధాలు ధరించేటువంటి యొక్క రైట్స్ సమురాయ్ వర్గానికి ఉండేది. ఇది ఈ భూస్వాములకు, ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్లకు, ఈ సమురాయ్ వర్గానికి, నోబుల్స్కు, వీళ్ళకే ఉండేది. కానీ ఇప్పుడు ఈ యొక్క సమురాయ్ వర్గమే ఆయుధాలు ధరించాలి, సమురాయ్ వర్గమే ఆర్మీలో పనిచేయాలనేటువంటిది తీసేసారు. ఏం చేశారు, ఆర్మీలో అందరినీ అంటే ప్రెసిడెంట్స్, మాంగ్స్, అన్ని క్లాసెస్ ఆర్మీలో తీసుకున్నారు. అది ఆర్మీ రిఫార్మ్స్ తీసుకొని ఆ విధంగా మరి సమురాయ్ వర్గం చేతిలో ఉన్నటువంటి కేంద్రీకృత సైనిక వ్యవస్థను మరి అన్ని వర్గాల వాటిని చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా పరిపాలన యంత్రాంగంలో కూడా సమురాయ్ వర్గానికి, డైమో వర్గానికి ఇంతకుముందున్న ప్రాధాన్యత తగ్గి అన్ని వర్గాల వాళ్ళను ఈ యొక్క సాధారణ బ్యూరోక్రసీ పరిపాలన యంత్రాంగంలో తీసుకొని వాళ్ళు ఈ యొక్క సెంట్రల్ అథారిటీకి లాయల్గా పనిచేసేటువంటి బ్యూరోక్రటిక్ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. ఇది పరిపాలనా సంస్కరణలో ఎట్లా ఒక్కసారే కాదు, ఇది 1865లో 68లో పునరుద్ధరిస్తే ఆ విధంగా ఎన్నో డిబేట్స్, డిస్కషన్స్, కాన్స్టిట్యూషన్, ఎలాంటి కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి, చక్రవర్తి
చక్రవర్తి, ఖచ్చితంగా చక్రవర్తి, డివైన్ చక్రవర్తి ఉండాలి. రవి సన్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, జపాన్ లో సన్ రైజెస్ జరుగుతుంది కాబట్టి మన సన్ గాడెస్ అనేవాడు కంపల్సరీగా మరి హెడ్ ఆఫ్ ది స్టేట్ అతను ఉండాలి అని చెప్పి కోరుకోవటం, కాన్స్టిట్యూషన్ మొనార్కీగా ఉండాలి అధికారాలు మరి ప్రైమ్ మినిస్టర్ చేతిలో, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి వాళ్ళ ద్వారా ఎన్నుకున్నటువంటి పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రైమ్ మినిస్టర్ పార్టీ సిస్టమ్ ఉండాలని మరి ఈ విధంగా డిబేట్స్ డిస్కషన్ జరిగి ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను రాజరికం ఉంచుతూ మరి పరిపాలనను మరి ఎంపైర్ మొత్తం జపాన్ రాజ్యాన్ని ప్రిఫెక్ట్లుగా విభజిస్తూ ప్రిఫెక్ట్ల మీద డిస్ట్రిక్ట్స్, ప్రిఫెక్ట్స్ అంటే డిస్ట్రిక్ట్స్ మీద బ్యూరోక్రసీ హెడ్స్, వివిధ హెడ్స్, ఆర్మీ హెడ్స్, మరి పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిపాలన మరి డిస్ట్రిక్ట్ లెవెల్కు మరి కంట్రోలింగ్ సిస్టమ్ కంట్రోల్ చేసేటువంటి సెంట్రలైజ్ సిస్టమ్ తోటి మరి వికేంద్రీకరణ, బ్యూరోక్రసీ ఒక వర్గం మరి ఏ అన్ని క్లాసులు, అంతకుముందు ఓన్లీ సమరయ వర్గం ఉండేది. కానీ ఇప్పుడు మరి పీజెంట్స్, మరి మాంగ్స్, మరి మిగతా అన్ని క్లాసులు, ఏ క్యాస్ట్ క్లాస్ ఏది లేకుండా అందరూ బ్యూరోక్రసీలో తీసుకున్నారు, సైనిక వ్యవస్థలో తీసుకున్నారు. అంత ముందు ప్రివిలేజెస్ అనుభవించినటువంటి ఫ్యూడల్ లార్డ్స్ కు అన్ని కూడా మరి ఇవి ఏది సైనిక వ్యవస్థలో కానీ పరిపాలన యంత్రాంగంలో కానీ వాళ్ళను తక్కువగా తీసుకోవడం జరిగింది. ఏది ఫ్యూడల్ ప్రివిలేజ్ ఉన్నాయో ఎక్కువగా తీసుకున్నది రూరల్ ఏరియా నుంచి పీజెంట్స్ ను, మరి కామనర్స్ సాధారణ వాళ్ళను, మర్చెంట్స్ ను, మరి ఈ మాంగ్స్ రిలీజియస్ వాళ్ళను ఈ వివిధ వర్గాల వాళ్ళను తీసుకొని డెమోక్రటైజ్ సిస్టమ్ లాగా మరి ఇది ఎబిలిటీ బేస్ మీద తీసుకోవడం జరిగింది. నోబిలిటీ బేస్ మీద కాకుండా నోబుల్ పర్సనాలిటీ అని కాకుండా ఎబిలిటీ బేస్ మీద యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీ యంత్రాంగాన్ని, సైనిక యంత్రాంగాన్ని కానీ తయారు చేయడం జరిగింది. ఆ విధంగా బలమైన సైనిక వ్యవస్థ, బలమైన బ్యూరోక్రసీ వ్యవస్థ, మరి అదంతా కూడా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద, కేంద్రీకృత అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేసేటువంటి యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. మరి దాంతో పాటు ఇంకో రిఫార్మ్, థర్డ్ అండ్ ఫోర్త్ రిఫార్మ్ ఏంటి అంటే టువర్డ్స్ కాన్స్టిట్యూషనలిజం. మరి ఈ మరి ఫోర్త్ రిఫార్మ్ ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ట్యాక్స్ అందరూ అన్ని వర్గాల వాళ్ళకి, ఈవెన్ ఫ్యూడల్స్ కూడా విధించారు. కామనర్స్ కు అందరికి కూడా కామన్ గా 4% ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్. అంతకుముందు సమరయ వర్గానికి, ఫ్యూడల్ లార్డ్స్ కు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండేది. ఇప్పుడు అంతా ఎవరికి లేదు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లేదు. మరి వాళ్ళ ల్యాండ్స్ ను కూడా, ఫ్యూడల్ ల్యాండ్స్ ను కూడా కొన్ని కాన్ఫిస్కేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయగలిగింది. కాన్ఫిస్కేట్ చేసి కంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళకి, కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు మరి ఆ ల్యాండ్స్ ప్రభుత్వం తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయగలిగింది. ఆ విధంగా 4% ట్యాక్స్ ను క్యాష్ రూపంలో విధించింది. కామన్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ను 4% ఆఫ్ ట్యాక్స్ అన్ని వర్గాల మీద విధించడం జరిగింది. ఇంకోటి ల్యాండ్ లార్డ్స్ ఉన్నటువంటి ప్రివిలేజెస్ పోయి మరి ఆ ల్యాండ్స్ కూడా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ లోకి తీసుకొచ్చింది. దానికి వాళ్ళకు ఏంటంటే పెన్షన్స్ ఇచ్చింది. దైవం కానీ సమరయ కానీ పెన్షన్స్ మరి బాండ్స్ రూపంలో, ఎట్లా బాండ్స్ రూపంలో ఎవ్రీ 5% ఇంట్రెస్ట్ అని, మరి 7% ఇంట్రెస్ట్ అని ఎవ్రీ 3 years కు 5 years కు ఇట్లా ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి బాండ్స్. మరి మామూలు వాళ్ళకైతే, మామూలు రిచ్ పేజెంట్స్కి అయితే 7% వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద,
మరి అదే సముదాయ వర్గానికి నోబుల్స్ వర్గం పెట్టుబడి వాళ్ళ యొక్క పెన్షన్స్ ఇన్వెస్ట్గా పెడితే దాని మీద 5% ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్ ఇష్యూ చేసి మరి ఏది ఈ ఎకానమీని అధ్వాన స్థితిలో ఉన్నటువంటి ఎకానమీని పునరుద్ధరించడం జరిగింది. ఇది మేజీ అలీ గారికి వర్గం పునరుద్ధరించడం జరిగింది. ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ హెడ్గా మరి ఈ యొక్క రాజరికాన్ని దైవాంశ సంభూతుడిగా భావించి అతని కంటిన్యూషన్ ఉండాలని కోరుకుంటున్నారు ఎక్కువ మంది. ఆ విధంగా మరి ఈ యొక్క రాజరిక వ్యవస్థను పునరుద్ధరించడం కాకుండా రాజు హెడ్గా బ్యూరోక్రసీ, సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ, మరి బలమైన సైనిక శక్తి, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ చేస్తూ ఇలాంటి ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని తీసుకొచ్చారు. మరి రూరల్ ఏరియాను డివైడ్ చేస్తూ డిస్ట్రిక్ట్స్గా, ప్రెఫెక్ట్స్గా బలమైన బ్యూరోక్రసీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఈ యొక్క రీఫార్మ్స్ చేశారు. ఈ రీఫార్మ్స్ అగెన్స్ట్ గా కొన్ని తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ఏంటి అంటే ఈ అన్ని కూడా ఒకేసారి జరగలేదు. 1868 నుంచి 1889 ఫిబ్రవరి 89 దాకా ఈ యొక్క డిబేట్స్, డిస్కషన్ జరిగి మరి వాటికి ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ కూడా జరిగి ఆ ప్రొటెస్ట్ అన్నిటి అణిచివేయడం జరిగింది. స్ట్రాంగ్ నేషనల్ ఆర్మీ క్రియేట్ చేశారు కాబట్టి స్ట్రాంగ్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్టులన్నింటినీ కూడా అణిచివేసి 1889లో 90లో కాన్స్టిట్యూషన్ ను తయారు చేసి తీసుకోవడం అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ ప్రిపరేషన్, డిబేట్స్, డిస్కషన్స్, మరి రివోల్ట్స్, ముఖ్యంగా రివోల్ట్స్ ఎవరు చేశారంటే సముదాయ వర్గం వాళ్ళు ఫ్యూడల్ ప్రివిలేజెస్ పోయినాయి కాబట్టి సముదాయ వర్గం వాళ్ళు మరి ఇంకా అవుట్ సైడ్ లార్డ్స్ వాళ్ళు ఏది పునరుద్ధరణ కోసము పాటుపడినటువంటి వాళ్ళు కూడా, నోబుల్స్ కూడా, ఈ డైమోలు కూడా, మరి సముదాయ వాళ్ళు కూడా, రూరల్ వారియర్స్ కూడా, మరి రిచ్ పీజెంట్స్ కూడా, మరి మర్చెంట్స్ కూడా మరి దాదాపుగా ఇలాంటి వర్గం వాళ్ళు వ్యతిరేకించారు. ఏది ఈ యొక్క వాళ్ళ ప్రివిలేజెస్ పోవటం అంటే వాళ్ళకున్న ప్రత్యేక గుర్తింపులు, ప్రత్యేక మరి పన్నులు వసూలు చేసే పద్ధతి, ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి మరి ఈజీగా కష్టపడకుండా ఏది పని చేయకుండా తినేటువంటి యొక్క ప్రివిలేజెస్, పెన్షన్స్ ఇవన్నిటినీ రద్దు చేశారు. పవర్స్ అన్ని లేకుండా చేయడం జరిగింది. ఇది మరి ప్రివిలేజెస్ వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఇది మరి ప్రివిలేజెస్ తీసేసినందుకు తిరుగుబాటు సముదాయ వర్గము, నోబుల్స్ వర్గము, డైమో వర్గము, మరి రిచ్ పీజెంట్స్ వర్గము వీళ్ళందరూ కూడా తిరుగుబాట్లు చేశారు. కానీ ఆ తిరుగుబాట్లన్నింటినీ కూడా అణిచివేయడం జరిగింది. ఎవరు? అలీగార్కి, పెద్ద మనుషులు ప్లస్ రాజు సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ హెడ్ రాజరిక ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కాన్స్టిట్యూషన్ తయారు చేసేటువంటి యొక్క పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ యొక్క తిరుగుబాటులన్నింటినీ అణిచివేశారు. దీంట్లో ఈ సముదాయ వర్గం తిరుగుబాటును కూడా, డైమో వర్గం తిరుగుబాటును, రిచ్ పీజెంట్స్ యొక్క తిరుగుబాటును కూడా అణిచివేయడం జరిగింది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రైట్స్ ఆఫ్ ది పీపుల్స్ రైట్స్, ప్రజలకు నేచురల్ రైట్స్ భగవంతుడే ఇచ్చాడు. ప్రకృతి నుంచి వచ్చినాయి పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్. ప్రకృతి నుంచే పీపుల్స్ కు, ప్రజలు జన్మించడం తన నేచురల్ అధికారాలు, నేచర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ అండ్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. ఫ్రీడమ్, స్వేచ్ఛ అండ్ రైట్స్ కొన్ని సివిల్ హక్కులు ఉంటాయి. తమ ఇష్టం వచ్చినటువంటి యొక్క ప్రొఫెషన్ తను స్వీకరించవచ్చు, తన ఇష్టం వచ్చిన మతాన్ని తను స్వీకరించవచ్చు, తన ఇష్టం వచ్చినటువంటి హక్కులను తను ఎంచుకోవచ్చు అనేటువంటి యొక్క ఫ్రీడమ్ అండ్ పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ కూడా మరి పెద్ద
రివోల్ట్ మూమెంట్గా, పెద్ద పెద్ద మొత్తంలో రివోల్ట్ మూమెంట్గా, పీపుల్స్ రైట్స్ ఉండాలి, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఉండాలి, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలి అని చర్చ జరిగింది. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలన్నా, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఉండాలన్నా, మరి బలమైన గవర్నమెంట్ ఉండాలన్నా, ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలన్నా, ప్రజా రిప్రజెంటేటివ్ గా గవర్నమెంట్ ఉండాలని పెద్ద డిబేట్స్, డిస్కషన్స్, ప్రొటెస్ట్, తిరుగుబాట్లు ఇవన్నీ జరిగింది. అన్ని జరిగిన తర్వాత మరి ఎంచుకున్నది ఏంటి అంటే ఈ యొక్క పీపుల్స్ రివోల్ట్స్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ ది స్టేజ్లో సరిపోదు, ఇంకోటి కొరియా మీద దండయాత్ర కూడా చేయాలి. సమురాయ్ వర్గం వాళ్ళ యొక్క సైనిక శక్తిని ఉపయోగించి కొరియా మీద దండయాత్ర చేయాలి, జపాన్ సామ్రాజ్యవాదంగా ఎదగాలి అనే డిస్కషన్, డిబేట్స్ కూడా జరిగింది. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ రావాలి అంటే జపాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అయితే వీక్ అవుతుంది. అట్లా కాకుండా కొరియా మీద దండయాత్ర చేస్తే ఇట్లా బలమైన సైనిక శక్తిగా జపాన్ వృద్ధి కాలేదు. కాబట్టి ఇప్పుడే జపాన్ కొరియా మీద దండయాత్ర చేసిందనుకో, దానికి కొరియా మద్దతుగా రష్యా రావచ్చు, ఇంకా ఏ దేశమైనా బయట దేశం రావచ్చు. కాబట్టి మనం దాన్ని వాళ్ళని ఎదుర్కొనేటువంటి సైనిక శక్తి మన జపాన్కు లేదు. కాబట్టి అలాంటి యొక్క ఉద్దేశం ఏది, ఈ కొరియా మీద దండయాత్ర చేసేటువంటి ఉద్దేశం తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు బలమైనటువంటి సైనిక శక్తి తయారైన తర్వాత సైనికంగా మొట్టమొదటి స్లోగన్ ఏంటంటే ఈ యొక్క మేజీ రాజులది, అలీగార్కి యొక్క ఉద్దేశం ఏంటి అంటే బలమైనటువంటి సైనిక దేశంగా, బలమైనటువంటి ఆర్థిక దేశంగా జపాన్ ఎదగాలి. అలాంటి యొక్క డిక్టేటరిజం అయినా పర్వాలేదు కానీ బలమైన సైనిక శక్తిగా, బలమైన ఆర్థిక రిచ్ కంట్రీగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశము ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మోనార్కీని, ఆ రాజరిక పునరుద్ధరణ తోడ్పడిన వాళ్ళందరి అలీగార్కి యొక్క ఉద్దేశంలో ఉండింది. ఆ విధంగా ఆ వైపు వాళ్ళు పయనించడం జరిగింది. ఆ వైపు పయనించి బలమైన సైనిక శక్తిగా, రిచ్ కంట్రీగా మరి జపాన్ తయారు చేయటం, అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి ఈ యొక్క మేజీ యొక్క పరిపాలనలో సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ కాకుండా మరి బలమైన సైనిక శక్తిగా, బలమైనటువంటి మరి ఆర్థికంగా బలమైనటువంటి శక్తిగా ఎదిగిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ యొక్క ఈక్వల్ రైట్స్ వెస్టర్న్ కంట్రీ ఈ యొక్క మేజీ చక్రవర్తి రాయబారులను పంపి విదేశాలకు ఇంటలెక్చువల్స్ పంపి విదేశాలలో ఉన్నటువంటి యొక్క డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళ సైనిక శక్తి ఏంటిది, వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధి ఏంటి, మరి వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ అభివృద్ధి ఏంటి, ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాంటి అభివృద్ధి మన దగ్గర ఎందుకు లేదు, అలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఆ విధంగా ఒక ఇంటలెక్చువల్ వర్గాన్ని పంపి స్టడీ చేసి వెస్టర్న్ మోడల్ లిబరల్ కాన్స్టిట్యూషన్ మరి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంచిదని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. కానీ ఈ స్టేజ్లో మరి ఈ యొక్క మేజీ పునరుద్ధరణ చేసినటువంటి మెజారిటీ ఒపీనియన్ ఏంటంటే అందులో కూడా కాన్ఫ్లిక్ట్స్, డివైడ్స్ వచ్చి డివిజన్స్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా మెజారిటీ వాళ్ళు మేజీ పునరుద్ధరణ మెజారిటీ వాళ్ళు ఏంటంటే జపాన్ బలమైన దేశంగా, సైనిక శక్తిగా, రిచ్ కంట్రీగా, డెవలప్ కంట్రీగా ఎదగాలని చెప్పి బలమైన కోరికతోటి వాళ్ళు ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి బలమైన సైనిక శక్తిగా, బలమైన బ్యూరోక్రసీ ఉన్నటువంటి దేశంగా, బలమైనటువంటి పటిష్టమైన బ్యూరోక్రసీ వ్యవస్థ, పటిష్టమైన మరి ఎలక్షన్స్ ద్వారా ఒక రాజ్యాంగం తయారు చేశారు. రాజ్యాంగం 1882లో ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులతోటి డిబేట్స్ అండ్ డిస్కషన్ జరిపి పార్టీ సిస్టమ్ మరి లాగా ఎవాల్వ్ అవుతూ
మరి కాన్స్టిట్యూషన్ మొనార్కీని బిల్డప్ చేస్తూ మరి రాజరికానికి ఏమాత్రం రాజు యొక్క పవర్స్ తగ్గించకుండా మరి ఈ యొక్క అలీగార్కి సెంట్రలైజ్ రాజు హెడ్ గా ఉండి సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీని నడిపిస్తున్నటువంటి యొక్క బలమైన బ్యూరోక్రసీని తయారు చేయగలిగింది జపాన్. ఆ విధంగా జపాన్ ఆధునిక శక్తిగా మరి రిచ్ కంట్రీగా బలమైన సైనిక వ్యవస్థ ఉన్న దేశంగా మరి ఎదగగలిగింది. ఆ విధంగా ఎదగడంతో ఎన్ని ప్రొటెస్ట్ ఏది ప్రివిలేజ్ వర్గం సమరయ వర్గం ప్రొటెస్ట్ చేసింది, రివోల్ట్స్ చేసింది. మరి ఈ యొక్క మేజీ పునరుద్ధరణకు వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాటు పీజెంట్స్ రివోల్ట్స్ జరిగినాయి, మరి సమరయ వర్గం రివోల్ట్స్ జరిగినాయి, ప్రివిలేజెస్ అనుభవించేటువంటి వాళ్ళు రివోల్ట్స్ జరిగినాయి. వాళ్ళు కాకుండా మరి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్స్ సివిల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్, భగవంతుడు ప్రతి మనిషికి ఒక నేచురల్ గిఫ్ట్స్ ఆఫ్ రైట్స్ ఇచ్చారు, సివిల్ రైట్స్ ఇస్తున్నారు. అది ఆ నేచురల్ సివిల్ రైట్స్ కు మరి సివిల్ రైట్స్ మరి ప్రజలకు పునరుద్ధరించాలని పెద్ద మూమెంట్, పెద్ద రివోల్ట్ జరిగింది. చాలా లార్జ్ మెంబర్స్ ఆఫ్ 22,000 మందితోటి పీపుల్స్ ఫ్రీడమ్ అండ్ పీపుల్స్ రైట్స్ మూమెంట్ అనేది పెద్ద 22,000 మందితో జరిగితే ఆ దాన్ని 33,000 సైనిక బలాన్ని పంపి మరి ఆ యొక్క తిరుగుబాటును అణచివేయడం జరిగింది. పీపుల్స్ రైట్ ఫ్రీడమ్ అండ్ పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ను మరి రూరల్ ఏరియాలో అణచివేయడం జరిగింది. ఇది మరి జపాన్లో జరిగినటువంటి యొక్క తిరుగుబాటులను అణచివేసి జపాన్ మరి ఎలాంటి కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుంది అంటే జపాన్ మరి కాన్స్టిట్యూషన్ మొనార్కీ అయినప్పటికీ కాన్స్టిట్యూషన్ డివైన్ పవర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ హెడ్ గా మరి ఈ అన్ని అధికారాలను దాదాపుగా శాసనాలు చేసే అధికారాన్ని రాజుకు ఇస్తూ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ లిమిటెడ్ పవర్ అయినప్పటికీ కూడా మొత్తం మీద ఈ యొక్క సెంట్రల్ కీ డెసిషన్స్ తీసుకునేటువంటి యొక్క అధికారాన్ని రాజరికానికి ఎక్కడైనా కూడా ఈ పరిపాలన యంత్రాంగం కానీ మిగతా వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులను సరిదిద్దుకునేటు, తప్పులను కాకుండా చేసేటువంటి సరైన గైడెన్స్, పరిపాలనకు సరైన గైడెన్స్ ఇచ్చేటువంటి యొక్క రాజరిక వ్యవస్థను వీళ్ళు పునరుద్ధరించుకోవడం జరిగింది. రాజరిక వ్యవస్థ యొక్క పరిపాలనను కాన్స్టిట్యూషనల్ మొనార్కీ దాదాపుగా కాన్స్టిట్యూషనల్ మొనార్కీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయిన కాన్స్టిట్యూషనల్ మొనార్కీతో పాటు మరి ఆ ఒట్టిగా కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కాకుండా కొంత బలమైనటువంటి యొక్క రాజకీయాలు నాట్ వితౌట్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి రాజు కొన్ని ప్రివిలేజ్డ్ అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో జపాన్ అన్ని రకాలు రక్షించి దాని యొక్క బలమైన శక్తిగా ఈ యొక్క రాజకీయ వ్యవస్థ రూపొందిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో బలమైన రాజకీయ వ్యవస్థను చూజ్ చేసుకోవడం జరిగింది. అది మన యొక్క కాన్స్టిట్యూషన్ మొనార్కీ లిమిటెడ్ పవర్స్ మొనార్కీకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూషన్ మొనార్కీ కాకుండా ఇంకా పరిపాలన, మరి ఈ పరిపాలనలో ఇంకా ఏంటంటే డిఫెక్ట్స్ మరి ఇవి కాకుండా మరి ఈ బలమైన సైనిక శక్తిని క్రియేట్ చేయగలిగింది. మరి ఆ యొక్క అవహేళనమైన ట్రీటీస్ను మరి మా ట్రీటీస్ చేసుకున్నారు కాబట్టి వాటిని పునరుద్ధరించాలి. ఆ అవహేళనమైనటువంటి సందులను మేము డిస్కనెక్ట్ చేస్తున్నాం, సందులను మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పి యొక్క రివర్స్ టు ది ఫ్యూడలిజం ఆర్ రివర్స్ టు ఇంపీరియలిజం, ఈక్వల్ రైట్స్ కావాలని రివర్స్ తిప్పేటువంటి
పరిపాలన వ్యవస్థను మరి ఎన్నుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క రిఫార్మ్ ద్వారా. ఆ విధంగా మరి ఈ ప్రివిలేజెస్ పోయి బ్యూరోక్రసీలో అన్ని వర్గాల ప్రజలను, ఆదమ వర్గాల ప్రజలను లేదా పిజెంట్ వర్గాల ప్రజలను, మాంగ్స్ను అందరినీ కూడా బ్యూరోక్రసీలో మరి చేర్చుకొని ఈ ఫ్యూడల్ బ్యూరోక్రసీ కాకుండా డెమోక్రటిక్ బ్యూరోక్రసీ, లాయల్గా రాజుకు లాయల్గా పనిచేసే బ్యూరోక్రసీ, రాజుకు లాయల్గా రాజు ఆర్డర్కు లాయల్గా పనిచేసిన సైనిక వ్యవస్థను మరి సెంట్రల్ అథారిటీకి లాయల్గా పనిచేసేటువంటి ఉద్యోగస్వామ్య వర్గాన్ని మరి లాయల్గా పనిచేసే సైనిక వ్యవస్థను, బలమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జపాన్ను ఆధునికంగా మరి బాగా పురోభివృద్ధిలోకి ఇంపీరియల్ స్టేట్స్ పురోభివృద్ధి సాధించడం జరిగింది. ఆ విధంగా ఇండస్ట్రియలైజ్డ్ జపాన్ మరి ఈ పారిశ్రామిక జపాన్గా తయారయ్యింది జపాన్. ఆ విధంగా జపాన్ను అన్ని అడ్డంకులు ఎదుర్కొని మేజీ రెస్టరేషన్ తర్వాత అలీగార్కి మరి ఇది కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేశారనేది ఒక కాన్స్టిట్యూషన్ ఓపెన్ గా తయారు చేశారా లేదా సీక్రెట్ గా తయారు చేశారా అనేటువంటి జర్మన్ కాన్సెల్స్ యొక్క ఆధ్వర్యంలో, జర్మన్ కాన్సెల్స్ అంటే అడ్వైజర్స్ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్, మేజీ కాన్స్టిట్యూషన్ 1889-90లో చేసేటువంటి కాన్స్టిట్యూషన్ మరి కొంత లిబరల్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ అది ఇలాంటి యొక్క కాన్స్టిట్యూషన్ 1912 దాకా మొనార్కియల్ పవర్, బలమైన మొనార్కియల్ పవర్ 1912 దాకా కొనసాగింది. ఇది మనం ఈరోజు ఈ యొక్క జపాన్లో ఉన్నటువంటి యొక్క రాజకీయ వ్యవస్థ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొనార్కీ, బలమైన మొనార్కీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ మేజీ పరిపాలనకు మరి ఏంటంటే అంతమందున్నటువంటి ప్రివిలేజెస్ అన్ని ఉన్నటువంటి సమరయ వర్గానికి, డైమో వర్గానికి ఉన్న ప్రివిలేజెస్ ఏది ప్రభుత్వంలో తీసుకోవటం కానీ లేదా సైన్యంలో తీసుకునే యొక్క ప్రివిలేజెస్ అన్నిటిని కూడా అబాలిష్ చేస్తూ మరి ల్యాండ్స్ కూడా వాళ్ళ ల్యాండ్స్ కూడా కాన్ఫిస్కేట్ చేస్తూ కొంత నష్టపరిహారాన్ని ఇస్తూ ఆ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, పూర్ పీపుల్కి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మరి ఈ యొక్క అంతేకాకుండా ల్యాండ్ భూమి మీద 4% ట్యాక్స్ మరి వేసి సో ఇయర్లీ సో అట్లా 4% ట్యాక్స్ వేసి ఈ యొక్క వీళ్ళను అది ఈ ల్యాండ్ ట్యాక్స్ విధించారు. నిర్బంధ సైనిక విద్య, అడల్ట్ తర్వాత ఈ ల్యాండ్ రెవెన్యూను ఇది క్యాష్ రూపంలో వసూలు చేయటం జరిగింది. వ్యవస్థను ఏర్పాటు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ 4%. అది కాకుండా పెన్షన్స్ మరి ఇవి సమరయ వర్గానికి ఉన్నటువంటి స్పెషల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకేసారి, అంటే జపాన్లో ఈ యొక్క మేజీ పునరుద్ధరణ తర్వాత కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేశారంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ సోషల్ డిస్టర్బెన్స్ జరగకుండా, ఎకనామిక్ డిస్టర్బెన్స్ జరగకుండా మరి పీస్ఫుల్ యొక్క కాన్స్టిట్యూషన్ మరి స్లో స్టడీ విన్స్ ది రేస్ లాంటి యొక్క కాన్స్టిట్యూషన్ మరి ఈ ఫ్రాన్స్ మోడల్లో, జపాన్ మోడల్లో జర్మనీ మోడల్లో సైన్యాన్ని, జర్మనీ లేదా రష్యా మోడల్లో సైన్యాన్ని సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ మరి ఈ రాజు హెడ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనం ఈ రోజు లైవ్ ఛానల్లో దీనికి 3 ముఖ్యమైన పిల్లర్స్, 4 ముఖ్యమైన పిల్లర్స్ అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషనలిజం 4 ముఖ్యమైన పిల్లర్స్ ఏంటి అంటే ఈ
భూస్వాముల మధ్యలో ఉన్నటువంటి ప్రివిలేజెస్ అని తీసేయడం, అబాలిషన్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేది ఒకటి. రెండవది బలమైన సైనిక శక్తి, నిర్బంధ సైనిక విద్య ద్వారా సైనికులను బాగా మొత్తం అడల్ట్ అందరికి కూడా 3 సంవత్సరాలు నిర్బంధ ట్రైనింగ్, ఆ తర్వాత 4 సంవత్సరాలు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత రిజర్వ్ ఫోర్స్ గా మొత్తం దేశాన్ని, జపాన్ దేశాన్ని ఈ ప్రిఫెక్ట్స్ గా ప్రిఫెక్ట్స్ మీద ఒక ఆర్మీని ఈ యొక్క పెట్టడం జరిగింది, రూరల్ రిజర్వ్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది. అక్కడ ఏమైనా తిరుగుబాటు జరిగితే వాటిని ఇమ్మీడియట్ గా అణిచేయడానికి ఉపయోగించింది. ఇది మరి సైనిక వ్యవస్థ, మరి ప్రిఫెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇది బలమైన సైనిక వ్యవస్థ, సైనిక దేశంగా జపాన్ అభివృద్ధి చెందింది. సో ఆ విధంగా బలమైనటువంటి జపాన్ అభివృద్ధి చెందిన తర్వాత ఈక్వల్ రైట్స్ కావాలని పోయింది. అదే ఈ విధంగా డిబేట్స్, డిస్కషన్స్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్ మోనార్క్ ఉండాలని, అసలు మోనార్క్ లేకుండా ఉండాలని, ప్రజలకే హక్కులు ఉండాలని, డెమోక్రటిక్ వ్యవస్థ, కాన్స్టిట్యూషన్, డెమోక్రటిక్ వ్యవస్థ, మరి ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్, ఇలాంటి ఎన్ని ప్రొటెస్ట్ మూవ్మెంట్లు జరిగినా కూడా అన్నిటినీ ఈ యొక్క రిచ్ ఆర్ స్ట్రాంగ్ మిలిటరీ నిర్బంధ ప్రాథమిక విద్య ద్వారా లభించినటువంటి సైన్యం ద్వారా ఈ తిరుగుబాట్లన్నీ పిజెంట్ రివోల్ట్స్, సమురై రివోల్ట్స్, మరి ఇంకా సమురై రివోల్ట్స్, నోబుల్స్ రివోల్ట్స్, మరి ఇంకా మరి మామూలు ఈ పిజెంట్స్ రివోల్ట్స్, రిచ్ పిజెంట్స్ రివోల్ట్స్ అన్నిటిని కూడా అనగదొక్కి ఈ నేషనల్ ఆర్మీ ద్వారా బలమైన సెంట్రల్ అథారిటీ, మరి ప్రిఫెక్ట్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్ అథారిటీని, మరి బలమైన జపాన్ బలమైన నావికా శక్తిని, బలమైన ఆర్మీని తయారు చేసుకోవడం జరిగింది. ఇది మనము ఈరోజు బలమైన ఇన్ని డిబేట్స్, ఒకేసారి కాన్స్టిట్యూషన్ తయారు కాలేదు. ఈ డిబేట్స్, డిస్కషన్ అలీకి మొనార్కీ హెడ్ గా ఉండి అలీగారికి డిస్కషన్స్, డిబేట్స్ చేసిన తర్వాత దాంట్లో మేజీ పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళు, పునరుద్ధరణ తోడ్పడినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని, మేజీ యొక్క పవర్స్ ను క్వశ్చన్ చేస్తూ తిరుగుబాట్లు చేశారు. ఆ తిరుగుబాట్లలో ముఖ్యమైనటువంటి తిరుగుబాటు ఏంటంటే సమురాయ్ వర్గం తిరుగుబాటు, ప్రివిలేజెస్ వాళ్ళకున్న ప్రివిలేజెస్ అబాలిష్ చేసిన దానికి వ్యతిరేకంగా సమురాయ్ వర్గం తిరుగుబాటు చేసింది. ఇంకా వాళ్ళు కాకుండా డెమోక్రటిక్ ఫ్రీడమ్ అండ్ సివిల్ రైట్స్ కావాలని ఒక ఉద్యమం కూడా బలమైన బలమైనటువంటి యొక్క తిరుగుబాటు జరిగింది. అలాంటి బలమైన తిరుగుబాటులో కూడా జపాన్ బలమైన సైనిక శక్తిగా ఆవిర్భవించింది. కాబట్టి అన్నింటిని అణిచివేసి నేషనల్ అసెంబ్లీ అన్ని తిరుగుబాట్లు అణిచివేసి నేషనల్ అసెంబ్లీలో డిబేట్స్, డిస్కషన్ ద్వారా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థను, మరి బలమైనటువంటి బ్యూరోక్రసీలో అన్ని వర్గాల వాళ్ళు, సమురాయ్ వర్గం అంతకుముందు సమురాయ్ వర్గం మాత్రమే ఉండేది, యోధులు మాత్రమే ఉండేది, వాళ్ళు కాకుండా మరి లాయల్గా పనిచేసేటువంటి బ్యూరోక్రసీని క్రియేట్ చేసి జపాన్ను మరి సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా, మరి ఫుడ్ ప్రొడక్షన్, మరి బిజినెస్ సెటిలైటెడ్ గా, ఏది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మరి అది వాళ్ళు సైనికులు కూడా ఫుడ్ ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తూ, సో ఆ విధంగా ఫుడ్ ప్రొడక్షన్ లో బాగా బలం ఉత్పత్తి పెంచి, పాపులేషన్ జరిపేటువంటి ఉత్పత్తి పెంచి, మరి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మొనార్కీని మరి సూట్ చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు మనం ఈ లైవ్ ఛానల్లో ఈ తిరుగుబాట్లు, ఈ అన్ని యొక్క డెవలప్మెంట్స్ గురించి మనం
జపాన్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్, జపాన్లో జరిగినటువంటి మేజీ చక్రవర్తుల యొక్క పునరుద్ధరణ, మేజీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, బ్యూరోక్రసీ, బలమైన బ్యూరోక్రసీ సిస్టమ్, బలమైనటువంటి సైనిక శక్తి, మరి సివిల్ రైట్స్, డెమోక్రటిక్ రైట్స్ను ఇంగ్లాండ్ లాంటి డెమోక్రటిక్ పరిపాలన ఉండాలని, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఉండాలని ఆర్గ్యూ చేసినప్పటికీ బలమైనటువంటి మొనార్కీ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ఇంగ్లాండ్ లాంటి పార్లమెంటరీ సిస్టాన్ని కూడా పునరుద్ధరించాలనుకున్నారు. కానీ నేషనల్ అసెంబ్లీలో ఏర్పాటు చేసి కన్వీన్ చేసి వాటిల్లో డిబేట్స్, డిస్కషన్స్, మరి ప్రొటెస్ట్లు, ఇది మధ్యలో ఒక ఈ జపాన్ ఈ యొక్క సెంట్రలైజ్డ్ ఆర్మీ, నేషనల్ అసెంబ్లీ ద్వారా డిబేట్స్ అండ్ డిస్కషన్ ద్వారా, వివిధ రకాలైన డిబేట్స్ అండ్ డిస్కషన్ ద్వారా జపాన్ సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా, బలమైన దేశంగా అభివృద్ధి చెందిన తర్వాత కొరియా మీద దండయాత్ర చేయాలని డిసిషన్ తీసుకున్నారు. ఆ విధంగా బలమైనటువంటి బలమైనటువంటి జపాన్ దేశాన్ని నిర్మించడం జరిగింది. ఇది అలీగార్కి మరి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ హెడ్ అనేటువంటి యొక్క కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, మరి ఈ అలీగార్కి యొక్క రిఫార్మ్స్ ద్వారా మేజీ పునరుద్ధరణ చేసి ఆ విధంగా బలమైనటువంటి యొక్క ఆర్థిక వ్యవస్థను, బలమైనటువంటి సైనిక వ్యవస్థను క్రియేట్ చేసుకుని బలమైనటువంటి సైనిక శక్తిగా ఎదిగినటువంటి జపాన్ ఇప్పుడు ఈక్వల్ రైట్స్ టు ది జపాన్ ఇన్ ఇంటర్నేషనల్ స్పియర్, ఇంటర్నేషనల్ జాతీయ అంటే ఇంటర్నేషనల్ గా బలమైనటువంటి దేశంగా మరి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది మరి ఫారిన్ రిలేషన్స్, మరి వీటి ఈ విధంగా మరి బలమైనటువంటి కాన్స్టిట్యూషనల్ మొనార్కీని 1868 నుంచి ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది జపాన్ ఇంటూ మోడర్నైజేషన్ జరిగింది. ఆ మోడర్నైజేషన్ లో మరి ఈ యొక్క రైట్స్, పీపుల్స్ రైట్స్ పునరుద్ధరించాలనేటువంటి మూవ్మెంట్ కూడా. సో అలాంటి యొక్క మూవ్మెంట్స్ అన్నింటినీ కూడా క్రష్ చేస్తూ జపాన్ మరి ఈ యొక్క ఈ పరిపాలన వ్యవస్థను, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్ మొనార్కీని, మరి బలమైనటువంటి బ్యూరోక్రసీని 3 పిల్లర్లుగా నిలబడినటువంటి ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇది మనం ఈ రోజు లైవ్ ఛానల్లో ఈ యొక్క యూనిట్ నెంబర్ 4 పొలిటికల్ ఆర్డర్ ఇన్ ది జపాన్, పొలిటికల్ ఆర్డర్ ఇన్ ది జపాన్. ఈ మేజీ చక్రవర్తుల తర్వాత ఎలాంటి పొలిటికల్ సిస్టాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు, ఆ మరి ఎలా ఉపయోగపడ్డాయి, ఆ యొక్క డీటెయిల్స్ మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేసి ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అయినప్పటికీ కూడా బలమైన మొనార్కీని, ఇది ఇంగ్లాండ్ లాంటి పప్పెట్ మొనార్కీ కాకుండా క్యాబినెట్ వ్యవస్థ ఉన్నా కూడా ఆ విధంగా బలమైనటువంటి మొనార్కీ, మరి క్యాబినెట్ సిస్టాన్ని లాంటి ఒక పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ జపాన్ సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా, బలమైనటువంటి ఆర్థిక సైనిక శక్తిగా ఇది రూపొందించుకోవడం జరిగింది. ఇది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఈ యొక్క డిస్కషన్ చేసాము. ఆ విధంగా మేజీ చక్రవర్తుల యొక్క పరిపాలనలో జపాన్ బలమైన దేశంగా, సైనిక ఆర్థిక బలమైన దేశంగా ఎదిగింది. సో ఆ విధంగా బలమైన సైనిక శక్తిగా, బలమైన ఆర్థిక శక్తిగా జపాన్ ఎదగటం అనేది ఈ యొక్క పొలిటికల్ ఆర్డర్
క్రియేట్ న్యూ పొలిటికల్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోగలిగారు. దాంట్లో ఏంటంటే బలమైన బ్యూరోక్రసీ, బలమైన సెంట్రల్ అథారిటీ, ఈ రెండు కూడా ఈ జరిగేటువంటి మార్పులకు వ్యతిరేకంగా జరిగినటువంటి యొక్క ఈ రివోల్యూషన్ మీద రివోల్ట్ అనుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్, సివిల్ రైట్స్ టు ది పీపుల్ అనేటువంటి రివోల్ట్స్ మూమెంట్స్ ను ఈ యొక్క బలమైన సైనిక శక్తితోటి అన్నిటి అణిచివేసి ఒక ఆధునిక జపాన్ దేశంగా మిలిటరైజ్డ్ దేశంగా జపాన్ను మనకు అందించగలిగింది. ఇది ఈ రోజు ఈ లైవ్ ఛానల్లో మనం ఈ యొక్క పొలిటికల్ ఆర్డర్, పీపుల్స్ పొలిటికల్ ఆర్డర్ ఆఫ్ ది మేజీ కాన్స్టిట్యూషన్, మేజీ పొలిటికల్ ఆర్డర్ అనేటువంటి యొక్క లెసన్ లో ఇలాంటి పొలిటికల్ సిస్టాన్ని ఎన్నుకున్నది. దాంట్లో ఏంటంటే రెండే కీ పాయింట్స్, ఒకటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, రెండవది బలమైన బ్యూరోక్రసీ సిస్టమ్. దాంట్లో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లో బలమైనటువంటి అన్ని అధికారాలు మొనార్కీ ఉంటుంది, మరి అలిగార్కీ కూడా ఉంటుంది. అలిగార్కీ పెద్ద మనుషులు కూడా ఉంటారు, అది సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ. మరి అది కాకుండా సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ కాకుండా మరి ఇది బ్యూరోక్రసీ, డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యూరోక్రసీ, మరి ఏది క్యాస్ట్ ఏ తారతమ్యాలు లేనటువంటి యొక్క ఏది లోయర్ క్లాసెస్, పిజెంట్స్, మరి మాంగ్స్ కూడా సైన్యంలో చేర్చుకొని ఆ విధంగా బలమైన సైన్యాన్ని, బలమైన బ్యూరోక్రసీని నిర్మించగలిగారు. అంతకుముందు ఓన్లీ సమరయ వర్గం ఉంటే చోటు ఉండేది సైన్యంలో. ఇప్పుడు సమరయ వర్గం కాకుండా సైన్యంలో మరి పూర్ పీపుల్ కు, మర్చెంట్స్ కు, మరి పీజెంట్స్ కు, ఆల్ క్లాసెస్ కూడా ఈ యొక్క ఆర్మీలో బ్యూరోక్రసీలో మరి చోటు కల్పించడం ద్వారా ఈ ఆర్మీలో చేరినటువంటి వాళ్ళు, బ్యూరోక్రసీలో చేరినటువంటి వాళ్ళు మరి గవర్నమెంట్కు లాయల్గా పనిచేస్తూ మరి జపాన్ను ఆర్థిక సైనిక దేశంగా, ప్రాస్పారిటీ దేశంగా నిలబెట్టగలిగింది. ఇది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది మనం మేజీ పొలిటికల్ ఆర్డర్ ఫండమెంటల్స్ ఏంటి అంటే, మేజీ పొలిటికల్ ఆర్డర్స్ మొట్టమొదటిసారి ఏంటి అంటే, మొదటి పాయింట్ ఏంటి, రివోల్ట్స్ అగైన్స్ట్ ది అబాలిషన్ ఆఫ్ ది ప్రివిలేజెస్. దానికి రివోల్ట్ జరిగింది. అయినా కూడా వెనక తగ్గకుండా గవర్నమెంట్ అబాలిషన్ ఆఫ్ ప్రివిలేజెస్ అబాలిష్ చేసింది. నో ప్రివిలేజెస్ టు ఎనీవన్, ఎవరికి ప్రివిలేజెస్ లేవని చెప్పి చట్టం తీసుకొచ్చింది. అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఇంకో చట్టం తీసుకుంటే రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఒక చట్టం కూడా తీసుకొచ్చింది. సో ఆ విధంగా మరి ఒక అలిగార్కి రిప్రజెంటేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులు, ఇంటలెక్చువల్స్ కూర్చుంది. అది ఈ యొక్క రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ ద్వారా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ మరి చూస్ చేసుకోవటం, అది అలిగార్కి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు. జపాన్ మరి బలమైన దేశంగా, ఆర్థికంగా, సైనికంగా బలమైన దేశంగా రూపొందించుకోవడం జరిగింది. ఇది మేజీ పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళు, మేజీ రాజరిక వ్యవస్థను సపోర్ట్ చేసేటువంటి వర్గం, దానికి వ్యతిరేకమైనటువంటి వర్గం, వ్యతిరేకంగా తయారైన క్రిటిసిజాన్ని అన్నిటిని తట్టుకొని ఈ యొక్క మేజీ పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళు ఒక అన్ని తిరుగుబాట్లను, ఏది ఫ్రీడమ్ అండ్ రైట్స్ ఆఫ్ ది సివిల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్స్ మూవ్మెంట్, పెద్ద మూవ్మెంట్ అది అని చేశారు. అది కాకుండా సమరయ వర్గం, ఫ్యూడల్ ప్రివిలేజెస్ వ్యతిరేకంగా వాళ్ళు చేసే తిరుగుబాట్లు అని చేశారు. ఇలా అన్ని తిరుగుబాట్లు, పీజెంట్స్ తిరుగుబాట్లు అని చేశారు. ఇలా తిరుగుబాట్లు అన్నిటి అణిచివేసి పీస్ అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసి సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా జపాన్ నిర్మించి, ఇది
ప్రష్యా మోడల్లో ఇండస్ట్రియలైజేషన్, ప్రష్యా మోడల్లో అగ్రికల్చర్ మోడర్నైజేషన్, ప్రష్యా మోడల్, ఫ్రాన్స్ మోడల్లో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రష్యా, ఫ్రాన్స్, వెస్టర్న్ డెమోక్రటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి మేజీ పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళు వ్యతిరేకులందరినీ ఏర్పాటు చేసి రాజకీయ వ్యవస్థను, మేజీ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ 1890లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, మరి అది 1900లో వచ్చినటువంటి 1900 ఇలాంటి మొనార్కీ 1912. మరి ఆ తర్వాత మరి కొన్ని మార్పులు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి యొక్క డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ 1947 దాకా పనిచేసి ఆ తర్వాత ఇది ఒక ఈ జపాన్ మరి ఆర్థికంగా బలమైన దేశంగా, మరి సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ, మరి పవర్ తోటి బ్యూరోక్రసీ లాయర్గా బ్యూరోక్రసీని తయారు చేసుకోవడం, అది సైన్యాన్ని తయారు చేసుకో, బలమైన సైనిక శక్తి, నిర్బంధ సైనిక విద్య, మరి ఈ విధంగా జపాన్ను ఆర్థికంగా సైనిక శక్తిగా రిచ్ కంట్రీగా రూపొందించుకోవటం జరిగింది. అది 1890లో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ప్లస్ 1912 దాకా కొనసాగింది. అది మళ్ళీ కొన్ని మార్పులతోటి అది మళ్ళీ 1947 సెకండ్ వరల్డ్ వార్ దాకా ఇది కొనసాగింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ వశపరుచుకున్నటువంటి యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేసి దాన్ని ఆక్రమించుకున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపరేట్ రాజ్యాంగం, డెమోక్రటిక్ రాజ్యాంగ వ్యవస్థ, మరి సైనిక రాజ్యాంగ వ్యవస్థ కాకుండా సపరేట్ డెమోక్రటిక్ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అమెరికా ఆధ్వర్యంలో. అది మరి ఇది మనం ఈరోజు జపాన్, మరి కొరియా మీద దండయాత్రలు చేయాలంటే జపాన్కు సైనిక బలం అంతగా లేదు. కాబట్టి సైనికంగా, ఆర్థికంగా బాగా బలపడ్డ తర్వాత కొరియా మీద దండయాత్ర చేయాలి, జపాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి యొక్క వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్ తర్వాత పోస్ట్ పోన్ చేయడం. ఆ విధంగా మరియు బాగా బలమైన దేశంగా ఎదిగిన తర్వాత అన్ఈక్వల్ రైట్స్ క్వశ్చన్ చేస్తూ ఈక్వాలిటీని మాకు అందించాలి, ఈక్వల్ అందరి వెస్టర్న్ కంట్రీస్తో పాటు మేము కూడా ఈక్వలే అయినటువంటి అన్ఈక్వల్ ట్రీటీస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయగలిగింది. ఆ విధంగా రిమూవ్ చేసే ప్రయత్నం, బలమైన సైనిక శక్తిగా ఎదిగేటువంటిది, బలమైన ఆర్థిక శక్తిగా జపాన్ అభివృద్ధి చేయగలిగింది ఈ యొక్క మేజీ రెస్టరేషన్, మేజీ కాన్స్టిట్యూషన్. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం మేజీ కాన్స్టిట్యూషన్ పొలిటికల్ ఆర్డర్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఈ విధంగా మరి రాజకీయ వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, బలమైనటువంటి బ్యూరోక్రసీ, బలమైనటువంటి సెంట్రల్ అలిగార్కీ గవర్నమెంట్, ఇలాంటి యొక్క సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, మరి మిలిటరైజ్డ్, మరి నేషనల్ ప్యాట్రియాటిక్ నేషనలైజ్డ్ గవర్నమెంట్ను మనం ఈ మేజీ రాజకీయ వ్యవస్థ ద్వారా మనం ఇలాంటి పవర్ఫుల్ అధికార యంత్రాంగాన్ని వాళ్ళు తయారు చేసుకోవటం జరిగింది. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఇది డిస్కస్ చేయడం.